ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదేంటండి, మా అతిథి దగ్గరికి వెళ్దాం అనుకుంటే నాన్న మనతో వస్తానంటుంది. అవునండి, ఇప్పుడు ఏం చేద్దాం? వద్దంటే పెద్ద ఆవిడ ఫీల్ అవుతుందేమో. ఏంటి మీలో మీరే గుసగుసలాడుకుంటున్నారు? పదండి. నేను వస్తానత్తయ్యా. మీరు వెళ్ళి అహల్యకు చెకప్ చేయించి టెస్టులు ఇచ్చేసరండి. వెళ్ళి సుభద్ర. రా. ఏంటి నాన్నమ్మా? కిందకి దిగు. ఎందుకు నాన్నమ్మా? నువ్వు కూర్చుంటావా? నేను కూర్చోవడం కాదురా, తను సరిగ్గా కూర్చోవాలి కదా. కడుపుతో ఉన్నప్పుడు పిల్లను సౌకర్యంగా కూర్చోబెట్టాలని తెలీదా నీకు? ఏం డాక్టర్విరా నువ్వు? ఏం చదువుకున్నావు? ఇప్పుడు కూర్చో అమ్మాయి. కాళ్ళు ముందుకు చాచి కడుపుకి ఇబ్బంది కలగకుండా వెనక్కి జరిగి సౌకర్యంగా కూర్చోవాలి. రా. తాగడానికి మంచినీళ్ళున్నాయా? ఉన్నాయండి. దగ్గర పెట్టుకో. దాహం వేసినప్పుడు తాగుతూ ఉండు. కడుపు నిండుగా అనిపించినా అప్పుడప్పుడు నీళ్లు తాగుతూ ఉండు. కడుపులో ఉన్న బిడ్డకు మంచిది. హ్మ్. ఇక మెల్లగా పోని. గతుకులవి చూసుకుని నడుపు. అలాగే. అదితి దగ్గరికి వెళ్దామంటే అమ్మ నాన్నమ్మ వచ్చారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే అహల్యది 4వ నెల కడుపని తెలుస్తుంది. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? హాస్పిటల్లో అంజలి నన్ను చూస్తే నేనే ఆయిషా అని గుర్తుపడుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? అబ్బా, ఏంట్రా నడపడం? చూసుకుని మెల్లగా నడపమని చెప్పాను కదా. సారీ నాన్నమ్మ, ఏదో ఆలోచనలో ఉండి. పక్కన కడుపుతో ఉన్న దాన్ని పెట్టుకుని అంత పరధ్యానం ఏంట్రా నీకు? సరిగ్గా డ్రైవింగ్ చేయడం కూడా చేత కదా. ఏం నేర్చుకున్నావురా? ఆ అమ్మాయి కదలకుండా కూర్చోవాలి. సరిగ్గా తీసుకెళ్ళు. అవునమ్మాయి, నువ్వు కడుపుతో ఉన్నావని వీడు చెప్పేదాకా మాకు తెలీదు. నెల తప్పితే వేవిళ్ళవి ఉంటాయి కదా. నువ్వెప్పుడు మాకు అలా కనిపించలేదే. నానమ్మ, అది అహల్యకి వాంతులు అయ్యాయి. కాకపోతే మీకు తెలియకుండా నేనే జాగ్రత్త పడ్డాను. తను నెల తప్పిందని ఎందుకురా చెప్పలేదు? ఇన్నాళ్ళు ఎందుకు దాచారు? అంటే మంచి టైం చూసుకొని చెప్దాం అనుకున్నానమ్మా. ఇలాంటి విషయాలు దాచకూడదమ్మా. కడుపుతో ఉన్నప్పుడు ఏమనిపిస్తే అది చెయ్యాలి. బలవంతంగా ఆపుకుంటే ప్రమాదం. ఇప్పుడు తెలిసిందిగా వీళ్ళ ఘనకార్యం. నేను చూసుకుంటాను. ప్రసవం అయ్యేంత వరకు వీళ్ళ పక్కనే ఉంటాను. ఇందిరా, ఇంట్లో సమస్యలన్నీ కొలిక్కొస్తున్నాయిరా. మెల్లమెల్లగా అంతా సర్దుకుంటుంది. ఇక మిగిలింది నీ పెళ్లి మాత్రమే. అదితితో నీ పెళ్లి.
నిన్నొక ఇంటివాణ్ణి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది. నిన్ను అనాథను చెయ్యను అని నేను మీ నాన్నకిచ్చిన మాట నెరవేరుతుంది. వాణ్ణెప్పటికీ అనాథను కానివ్వను. మాటిస్తున్నాను జగన్నాథం. ఇంద్రని నా బిడ్డతో సమానంగా కాదు, నా బిడ్డలా చూసుకుంటాను. అలాగే గౌతమ్ వల్ల అదితికి జరిగిన అన్యాయానికి న్యాయం జరుగుతుంది. నువ్వు అదితి సంతోషంగా ఉంటారా? వాడు బిజీగా ఉన్నట్టున్నాడు. అవును, వీడికి నేను నిన్న 2 సార్లు ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. కనీసం కాల్ బ్యాక్ కూడా చేయలేదేంటి? నా మెసేజ్లకు కూడా రిప్లై లేదు. అంత బిజీగా ఉన్నాడా? నీకు వెంటనే పెళ్లి విషయం చెప్పాలరా. ఇప్పుడైనా లిఫ్ట్ చేస్తాడో లేదో ఒకసారి ఫోన్ చేద్దాం. నాన్నేంద్ర ఫోన్కి కాల్ చేశారేంటి? పెళ్లి విషయం చెప్పడానికి అయి ఉంటుంది. నాన్నతో ఏం చెప్పాలి? పైగా కారులో అమ్మ నాన్నమ్మ కూడా ఉన్నారు. రే, ఫోన్ వస్తుంది చూడరా. ఆ, ఆ, అది హాస్పిటల్ నుంచి నాన్నమ్మ, మా కొలీగ్ చేస్తున్నాడు. ఎత్తి మాట్లాడు. నాన్నమ్మ, ఎలాగో హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, అక్కడికి వెళ్ళాక మాట్లాడతాను. అబ్బబ్బా, ఏంట్రా ఏదో గోలా? మళ్ళీ ఎవరు? మా ఫ్రెండే నాన్నమ్మ, హాస్పిటల్ నుంచి చేస్తున్నాడు. ఏదైనా అర్జెంట్ ఏమో, ఎత్తి మాట్లాడరా. ఆ, 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 5 నిమిషాల్లో హాస్పిటల్కి వెళ్ళిపోతాం కదా నాన్నమ్మ, అక్కడికి వెళ్ళాక మాట్లాడతానని చెప్తున్నానుగా. అయ్యో, ఇటివు. నాన్నమ్మ, నాన్నమ్మ, ఏం చేస్తున్నావు నాన్నమ్మ? ఫోన్ లిఫ్ట్ చేసి మీ ఫ్రెండ్ తో హాస్పిటల్కి వస్తున్నావని చెప్తానురా. నాన్నమ్మ, ఓ. బా ఇవ్వు నాన్నమ్మ. కారులో కడుపుతో ఉన్న అమ్మాయిని పెట్టుకుని ఎందుకురా అంత సడన్ గా ఆపుతావు? ఏమైనా అయితే? సారీ నాన్నమ్మ. హలో, నేను హాస్పిటల్కి వస్తున్నాను రా. 10 మినిట్స్లో అక్కడ ఉంటాను, సరేనా? ఓకే.